హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినము కూడా మీరు వాక్యాన్ని విని ఆ రీతిగా నడుచుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ప్రభు ఈ దినమున మనతో మాట్లాడే ఆ మాటను మనము ధ్యానం చేద్దాం. చదువుకుందాం. బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనము భయభక్తులతో చదువుకుందాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. ఎంత చక్కటి మాట చూడండి. ఓర్పు విషయమై చాలామంది దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యమును వినే విషయాలలో ఓర్పు ఉండదు. దేవుని సన్నిధికి వస్తారు, వాక్యాన్ని చాలామంది వినరు, ఆలకించరు, ఏం చెబుతున్నారో వినరు. దేవుని వాక్యాన్ని ఎవరైతే ఓర్పు కలిగి సహనము కలిగి వాక్యాన్ని వింటారో వారు గైకొంటారో వారిని దేవుడు శోధన కాలములో తప్పిస్తాడు, కాపాడుతాడు. శోధనలు వస్తాయి. భూనివాసులు అంటే భూమిలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా శోధన అనేది మన జీవితాల్లో ప్రతి ఒక్కరికి వచ్చేది. ఎవరికైనా శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, దుఃఖము, వ్యాధి అన్నీ వస్తాయి. అయితే ఏ శోధన వచ్చినా నువ్వు వాక్యాన్ని ఓర్పు కలిగి నువ్వు సహనము కలిగి దేవుని వాక్యాన్ని వింటే గైకొంటే నా ప్రభు రాబో శోధన కాలంలో ఎన్ని శోధనలు వచ్చినా ఇంకా ఎన్నో రాబోతున్నా ఆ వాటిలో నుండి ప్రభు కాపాడు దేవుడు ఆయన. ఎందుకో తెలుసా? ఓర్పు విషయమై వాక్యాన్ని గైకొన్నావు, వాక్యానికి విలువిచ్చావు. దైవజనులు చెప్పుతున్నప్పుడు వాక్యములో బలిపెట్టింది దేవుని వాక్యాన్ని ఒక దైవజనుడు బోధిస్తున్నప్పుడు నువ్వు వాక్యాన్ని విన్నావు, వాక్యాన్ని శ్రద్ధ పెట్టావు, వాక్యాన్ని నువ్వు దాన్ని గైకొన్నావు, నువ్వు అంగీకరించావు. వాక్యం విశ్వాసముతో నువ్వు అంగీకరించావు. నువ్వు వాక్యం పట్ల నువ్వు శ్రద్ధ కలిగి వాక్యం పట్ల ఓర్పు కలిగి వాక్యం పట్ల నీవు ఎప్పుడైతే గైకొంటావో విన్న వాటిని నువ్వు అనుసరిస్తావో దాన్ని నీవు ఎప్పుడు కూడా అలాగా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నీ జీవితంలో శోధనలో వచ్చినప్పుడు శోధన కాలాల్లో ప్రభు నిన్ను తప్పిస్తాడు, నిన్ను కాపాడుతాడు. అదే ఇక్కడ చెప్పబడిన మాట. మరి ఈరోజు ఈ దినాలలో కూడా ఎన్నో శోధనలు వస్తాయి. దేవుణ్ణి కూడా అపవాది శోధించాడు, రాజ్యాన్ని చూపించాడు, నాకు సాగులు పడన్నాడు, ఎత్తైన కొండపై తీసుకుని అక్కడి నుంచి దూకేమన్నాడు, ఆ రాళ్ళను రొట్టెలుగా చేయమన్నాడు. అయితే దేవుడు అపవాదిని గద్దించాడు. ఎప్పుడు కూడా దేవుని శోధించకూడదు. దేవుడు రాళ్ళు వలన కూడా ఒక బిడ్డలను పుట్టించగలడు. కానీ రాజ్యానికి కానీ అపవాదికి దేవుడు వాటిని ఇస్తాడని దేవుడు ఈ లోకములో ఉన్న ఏది చూపించినా కానీ అపవాదికి దేవుడు లోబడలేదు. శోధించాడు అపవాదిని గద్దించినాడు, అపవాది పారిపోయాడు. కాబట్టి శోధన కాలం వచ్చినప్పుడు నీవు కూడా దేవుని బిడ్డగా నువ్వు ఆయన వాక్యాన్ని వినాలి, గైకొనాలి. ఎన్ని శోధనలు వచ్చినా ఎంత శోధించినా అపవాది కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి మార్గములో నువ్వు శోధనలో నువ్వు తప్పించబడాలంటే వాక్యాన్ని గైకొనాలి, ఓర్పు కలిగి గైకొనాలి. నువ్వు ఎప్పుడు కూడా వాక్యాన్ని కానీ దేవుని కానీ శోధించకూడదు, దేవునికి నువ్వు వ్యతిరేకంగా జీవించకూడదు. ప్రభు మాట మనకు సెలవిస్తున్నది ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఓర్పు విషయమై వాక్యం నువ్వు గైకొంటావో అప్పుడు ప్రభు రాబోయేటువంటి శోధన కళ ఎలా ఉంటుందో నీకు తెలియదు, ఎవరికి తెలియదు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నువ్వు వాక్యమును గైకొన్నప్పుడు వాటిలో నుండి నా దేవుడు తప్పిస్తాడు. ఈ మాటలు వింటున్న జీవితంలో ఎన్ని శోధనలు వచ్చుంటాయి, ఎన్ని వచ్చినా వాక్యం వినే వారి జీవితాలను చూడండి
దేవుని ఎద్దకు విశ్వాసం వచ్చే వరకు కుటుంబాలు చూడండి. దేవుని వాక్యానికి అనుసరించే కుటుంబాలు చూడండి. వాక్యానికి లోబడే కుటుంబాలు, సేవకులకు లోబడే కుటుంబాలు, దేవుడంటే భయభక్తులు కలిగిన కుటుంబాన్ని మీరు చూస్తే వారు శోధన కాలం ఎన్నో శోధనలు వాళ్ళు తప్పించబడి ఉంటారు. కేవలం వేటి వలన తెలుసా? వాక్యాన్ని గైకొంటారు, వాక్య ప్రకారం నడుచుకుంటారు, వారు వాక్యాన్ని వాళ్ళు విశ్వసిస్తారు, వాక్యమైన దేవుని వాళ్ళు అంగీకరిస్తారు. కనుకనే వారు శోధన కాలం తప్పించబడతారు. ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో కూడా శోధన కాలం తప్పించబడితే దేవుడి నుండి కాపాడాలంటే నీ వాక్యాన్ని ఓర్పు కలిగి వినాలని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తున్నాను. రైట్, ఈ దినమంతా కూడా మనము ఓర్పు కలిగి దేని వాక్యాన్ని విని ఎన్ని కార్యాలు చేసినా మనము దేవుని వాక్యాన్ని వినాలి. ఆ రీతిగా మనం ముందుకు సాగాలని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడని మా తండ్రి, తన తండ్రి మీకు స్తోత్రాలయ్యా. మరి ఈ దినమును కూడా నా తండ్రి నీ ప్రియబిడ్డలు వాక్య విషయంలో ఓర్పు కలిగి వాక్యాన్ని గైకొని అయా వాక్యమే వాక్య స్వరూపైన దేవుణ్ణి వారు కనుగొనడానికి సహాయం దయచేయమని నా తండ్రి ఈ దినమంతా కూడా ప్రభు నా తండ్రి నీ బిడ్డల వాక్యాన్ని వింటున్నప్పుడు వారి జీవితంలో రాబోయే శోధనలను అయా మీరు తప్పించువాడని, శోధన కాలం ఎన్నో శోధనలు ఎన్నో ఇరుకు ఇబ్బందులను తప్పించిన దేవుడు మరి కూడా నా తండ్రి నాయన ఈ దినము కూడా ప్రభు నీ బిడ్డలు ఎదుర్కొన్నటువంటి శోధనలు కాలముల నుండి తప్పించువాడని నీ బిడ్డలు గైకొని వాక్యానికి లోబడి వాక్య ప్రకారం జీవించడం సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you.